కాబట్టి వర్మ గారికి ఆ ప్రాధాన్యత ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఏదైనా మనం పిఠాపురం తరహా ఆ మోడల్ని మనం స్వాగతించాలి. చూద్దాం మిగిలిన అన్ని నియోజకవర్గాల ముందు టు స్టార్ట్ విత్ జనసేన ఎమ్మెల్యేస్ తోటి మొదలెడితే మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారనేది. ఇక కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు, బయలుదేరి ఉంటారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దరు రెండు వేరు కార్యక్రమాలు వెళ్తున్నారు. కానీ ఒకేసారి వెళ్ళటం అనేది ఐబ్రోస్ రైస్ చేసింది పొలిటికల్ కారిడార్స్లో. అవును, అంటే ఒక చిన్న వివాదం కూడా జరిగింది వీళ్ళ ఢిల్లీ పర్యటనలకి ముందు. అంటే చాలామంది దృష్టిని ఆకట్టుకుంది ఏం జరుగుతోంది అని. అమరావతి నేపథ్యంలో అమరావతికి హైదరాబాద్కి పోలిక పెడుతూ రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య, దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, దీన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం. ఈ చర్చ జరుగుతుండగా ఏమిటి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని జనం అనుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు ఇద్దరి ఢిల్లీ పర్యటనలు అనేటువంటి వార్త మన ముందుకు వచ్చింది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర ముఖ్యమంత్రి ఏమో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగారు, హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగారు, నిర్మలా సీతారామన్ గారిని కూడా కలవబోతున్నారు. సరే, ఎక్కువ మంది పైసల పంచాయతీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆయన దాని మీద దృష్టి పెట్టచ్చు. ఇతరత్ర పెండింగ్ ప్రాజెక్టులు, ఎందుకంటే హీ హాస్ డైరెక్టెడ్ హిస్ ఎంపీస్ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్క శాఖని అడ్రస్ చేయాలి, కంపల్సరీ ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి అని చెప్పారు ఆయన. లోక్సభ పక్ష నాయకుడు కానీ రాజ్యసభలో లేరు వాళ్ళకి. లోక్సభ పక్ష నాయకుడు ఖచ్చితంగా అది ఫాలోఅప్ చేసుకోవాలి. ఫాలోఅప్ చేయటమే ప్రధానము. దేన్ని ఉపేక్షించొద్దు. ఇదేదో జరగటం లేదు అని ఎవరో క్వశ్చన్ చేసేదాకా ఆగకండి. రెగ్యులర్గా మీరు కాంట్రాక్ట్లో ఉండి ఆ పని జరిగే వరకు వెనకాల కూర్చుని పని చేయించుకోవటం, ఏ పనైనా సరే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, వీళ్ళ పార్టీ ఎంపీలతో ఆయన విడిగా సమావేశమైనప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఢిల్లీలో మీరున్నారు, ఢిల్లీలో మీ ప్రెజెన్స్ ఉంది అంటే పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమున్నా సరే ఏదో మనం వాళ్ళ నుంచి ఒక హామీ పొందామని చెప్పేసి వదిలేయటానికి లేదు. మన కృషి మనం చేస్తూనే ఉండాలి. దాన్ని ఎవరూ కూడా తక్కువ చూడొద్దు, ఉపేక్షించొద్దు. సీరియస్గా యాక్టివిటీలో ఉండటం అంటే రోజువారీ ఫాలోఅప్ ఉండాలి. రోజు వెళ్ళి ఏం జరిగింది, మూమెంట్ ఎంతవరకు వచ్చింది అనేది మీరు కనుక్కోవాలి అని చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించిన యాక్టివిటీ బాగానే చేస్తున్నారు వాళ్ళు. రామ్మోహన్ నాయుడు నాయకత్వంలో బాగానే నడుస్తోంది. అయితే చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన తరచూ పెడుతున్నారు ఈ మధ్య ఆయన ఢిల్లీకి. అంటే గతంలో ఒక ఆరోపణ ఉండేది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు వారానికి 2 సార్లు వాళ్ళు ఢిల్లీలో ఎక్కువ టైం ఉంటారా, లేకపోతే వారానికి 2 సార్లు హైదరాబాద్ వచ్చేవాళ్ళు. అదే దాని మీద ఆ రోజుల్లో రామారావు గారు చాలా జోకులు వేసేవాడు. వీళ్ళు ఢిల్లీ ముఖ్యమంత్రులా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులా అన్న టోన్లో మాట్లాడేవాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్న టైంలో 89 తర్వాత. ఇప్పుడు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీ వెళ్ళి, రెండోది ఎన్డీఏ గవర్నమెంటు, తను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. దీంతోపాటు అంటే దీన్ని ఎలా చూడాలి, ఆయన తరచూ ఢిల్లీ వెళ్ళటం అంటే గతంలో లేదు. ఆయన 2014లో ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు కూడా ఇదే బంధంలో ఉన్నారు వీళ్ళు. అయినప్పటికీ ఆ రోజున తిరిగినట్లుగా లేకపోతే ఆ రోజున వ్యవహరించినట్టుగా ఇప్పుడు చంద్రబాబు వ్యవహారం అయింది. చాలా డిఫరెంట్గా ఉండేది, అగ్రెసివ్గా ఉండేది, బాగా అగ్రెసివ్గా ఉండేవాడు, ఓపెన్గా మాట్లాడేవాడు. అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన విషయాలు ఆయన మీడియా ముఖంగానే మాట్లాడేవాడు. మాట్లాడి వాళ్ళకి అర్థం చేయించేలాగా వ్యవహరించేవాడు. ఇప్పుడు అలా కాదు, స్ట్రైట్గా వెళ్ళి వినయంగా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. మాట్లాడటం మాత్రమే కాదు, సానుకూలంగా పనులు జరిపించుకోవాలి అన్న ధోరణిలో ఉన్నాడు ఆయన. ఈయన వినయం మాట సరే సార్, అటు ప్రధానమంత్రి కూడా ఆయన అవసరం ఉంది ఈయన వినయంతో పాటు. అవును, సో అవసరం కొద్దీ కొంచెం ఏంటంటే ఇదివరకు టెంపర్తనం చూపించే అవకాశం అయితే లేదు. ఇద్దరు చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నారు. ఈయన ఢిల్లీ వెళ్ళటం వెనకాల రాజధాని వ్యవహారం, అలాగే నిధుల, అంటే వాళ్ళు ప్రకటించినటువంటి ఏదైతే అప్పులు ఇప్పిస్తామన్నారో
ఆ డబ్బులకు సంబంధించి ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి వచ్చేళ్ళారు. అక్కడ పర్యటన నిన్న సార్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అడ్రస్లో కీలకమైన వ్యాఖ్యలు రెండు చేశారు. రాష్ట్రానికి మళ్ళీ స్వాతంత్రం వచ్చింది 5 ఏళ్ళ తర్వాత, అదొకటి. రెండోది ఏంటంటే, మేము 2019లో వచ్చి ఉంటే పోలవరం ఈ పాటికి పూర్తి అయి ఉండేది. అవును. అంటే అంతర్లీనంగా ఆయన ఒక సందేశం పంపిస్తున్నారు. ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు పూర్తి చేద్దాం, దానికి తగ్గట్టు నిధులు ఇవ్వండి అని కేంద్రానికి ఒక మెసేజ్ చెప్పకనే చెప్పాడు. రెండు ప్రధానమైనటువంటి వ్యవహారాలు, ఒకటి పోలవరము, రెండోది రాజధాని. ఈ రెండింటినీ కూడా ఈ టర్మ్లో కంప్లీట్ చేయాలి అనేటువంటి దీనిలో, అంటే కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చూపించటం ద్వారా వచ్చే ఎన్నికలకు వెళ్ళాలి అని. మేము ఏదో చేస్తాము అని చెప్పటమో లేకపోతే నాన్చటమో చేయటం లేదు. సీరియస్గా ఈ రెండు కంప్లీట్ చేశాం. ఏది అంటే ఈ 5 ఏళ్లకి ఏం చెప్పాడు ఆయన ఇటీవల, అంటే దాదాపు ఆయన దీనికి ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్పాడు. విజన్ 2050 అన్నాడు ఆయన. దాంతోపాటు ఈ 5 ఏళ్లలో ఏం చేయగలము అనేది కూడా ప్రకటించారు ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా. ఈ 5 ఏళ్లలో ఏం చేయగలమని ప్రకటించారో అది మాత్రం కంప్లీట్ చేస్తూ చేయాలి. ఆ కంప్లీషన్ క్యాపిటల్ అనేది పూర్తవుతుంది అని ఆయన కూడా చెప్పట్లే. ఆయన